ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్. ఈరోజు మా సాల్వేషన్ వ్లాగ్ అనమాట. ఏంటి ఇప్పుడు లేసావా? 9కి 9కి లేసావా? వెళ్ళు బ్రష్. అండ్ తన బ్రష్ చేసి కూడా ఫ్రెష్ అప్ అది అంటే బాతింగ్ చేసిన తర్వాత ఓట్స్ అనేది గ్రెయిన్ ఓట్స్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. సో బ్రష్ చేసిన తర్వాత మనం ప్రతిసారి మార్నింగ్నే పిల్లలకి గోరువెచ్చని వేడి నీళ్ళు అనేది ఇవ్వాలి. వాళ్ళకి చాలా మంచిదని మనం కూడా తాగాలి. ఇలాగ రోజు మార్నింగ్నే తనకి గోరువెచ్చని నీళ్ళు అనేది 1 గ్లాస్ ఫుల్గా ఇస్తానన్నమాట. ఆ తర్వాత బాతింగ్ అనేది ఫ్రెష్ అప్ అనేది అవ్వింది. సో టిఫిన్ కూడా బ్రేక్ఫాస్ట్ కూడా రెడీ అయిపోయింది. ఓట్స్ విత్ హనీ అండ్ మిల్క్ వేసాను. షుగర్ అనేది యాడ్ చేయలేదు. సో నేను హనీ ఒకటే వేసాను. అండ్ తను చాలా ఇష్టంగా కూడా తింటుంది. తనకి నచ్చింది అంది కనుక మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ రొటీన్ కాదు, జస్ట్ మంత్లీ వన్స్ మాత్రమే ఓట్స్ అనేది తనకి పెడతాను. సో చాలామంది అడిగారు సాల్వేషన్ రొటీన్ వ్లాగ్ మార్నింగ్ టు ఈవినింగ్ ఇవ్వమని. కనుక ఈరోజు మార్నింగ్ టు ఈవినింగ్ అంటే ఈవినింగ్ వరకు తీస్తున్నాను ఈ తన రొటీన్ వ్లాగ్. సో అలాగా 10 ఆ టైం అయిపోయింది. తన బ్రేక్ఫాస్ట్ అనేది కంప్లీట్ అయ్యేసరికి చూసారు కదా 10 అవుతుంది. 9:30 10:15 ఎట్టాను. చూసారు కదా ఏదో పని ఉన్నట్టు పేపర్ చదువుతుంది. టిఫిన్ ముందు పెట్టుకొని బుక్లెట్ అని సండే బుక్లెట్ చదువుతుంది. అండ్ ఆఫ్టర్నూన్కి నేను కర్రీ అనేది పప్పుచారు అనేది ప్రిపేర్ చేస్తున్నాను. సో పప్పుచారు అనేది స్టవ్ మీద పెట్టేసాను, కుకింగ్ స్టార్ట్ చేశాను. ఇంతలో తన టిఫిన్ అనేది కంప్లీట్ అయిపోయింది. తినేసావా? క్లీన్ చేసుకుంటున్నావా? ఎందుకమ్మా సబ్బు అది వేస్ట్ చేసేస్తావు? వేస్ట్ చేయవా? సరే క్లీన్ చేసుకో. మరి ఎంతసేపు? ఎవరి గిన్నెలు వాళ్ళు కడుక్కోవాలా? ఎవరు తిన్నా వాళ్ళు కడుక్కోవాలా ప్లేట్స్? కాదు, సేపు ప్రాపర్లీ కడుక్కోవాలా? కోల్ చేస్తుంది నీకు మళ్ళీ. సరే కడుగు, లోపల హ్యాండ్స్ పెట్టి. అదే నాకు అడగడం. వాటర్తో ఆడుతున్నావు కదా? ఏయ్ What you are writing? 20 TWENTY. TY where? TWENTY కదా? Write on 20. First 20. 21. TWENTY 21. Now 22. Write on neatly. Write neatly. పిచ్చిగా రాయొద్దు. 21 after here down 22. Here write down. ఓవరా? డోరేమోనా? ఈ డోరేమోన్ ఎవరు కొనుక్కున్నారు? డోరేమోన్ అంటావు. నేనంటే నువ్వు అన్నిటివేనా? డోరేమోనేనా? డోరేమోనా? డోరా? డోరా? సరే. సో తన స్టడీయింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో కంప్లీట్ అయ్యేసరికి ఎంత హ్యాపీ వస్తుందంటే అండి మొహంలోని. సో క్లోజ్ చేసేమనేసరికి ఫాస్ట్గా వెళ్ళి పెట్టేసింది టీవీ చూడడానికి. సో కొంచెం చదివిన తర్వాత టీవీ అనేది చూస్తుంది. మనం పసుపు రంగు దారిలో వెళ్ళాలంటే దానికి మనం ఎల్లో అని చెప్పాలి. టీపు దగ్గర ఎల్లో అని చెప్తారా? ఎల్లో అని చెప్పండి.
ఎలా అరుస్తుంది అనుకుంటున్నారా? ఏమీ కాదండి. డోరా చూసేటప్పుడు అక్కడ టీవీలో మ్యాప్ అని చెప్పండి అంటది కదా! సో, అలాగా షౌట్ చేసుకుంటుంది ప్రతీది కలర్ చెప్పండి అని. ఈ డోరా పిచ్చి ఏంటో అర్థం కావట్లేదు. సో, డోరా డోరా అనుకుంటూ పట్టుకుంటూ అది చూస్తూ ఎంజాయ్ చేస్తుందనమాట. సో, ఎంతలా అంటే అక్కడ ఎలా చేస్తున్నారో అలాగే. ఇప్పుడు కొంచెం పప్పుచారు అన్నీ కంప్లీట్ అయిపోయింది. ఆమ్లెట్ వేసి మధ్యాహ్నం లంచ్ అనేది పెట్టేస్తున్నాము. సో, ఎగ్తోని 1 ఎగ్ అండ్ ఆమ్లెట్ వేసాము. ఆ తర్వాత 1 గ్లాస్ ఆఫ్ బటర్ మిల్క్ అనేది కూడా ఇచ్చాము. ఈ నైట్ వచ్చేసరికి కొంచెం కోల్డ్ చేస్తుందని ఆఫ్టర్నూనే ఇచ్చేసాం అనమాట. అండ్ ఈవినింగ్ అనేది బయటికి వెళ్ళడానికి తనకి క్రిస్మస్కి డ్రెస్ తెద్దామని బయటికి వెళ్తున్నాము. సో, మాకు బిగ్ బజార్ ఉంది. సో, బిగ్ బజార్కి అనేది మేము వెళ్తున్నాము. సో, బిగ్ బజార్ అనేది పక్కనే అండి, మెయిన్ రోడ్డుకి ఉంటుంది. సో, మనకి మెట్రో కూడా అవైలబుల్గా ఉంటుంది. సో, బిగ్ బజార్కి వచ్చేసాము, రీచ్ అయిపోయాము. సో, తనకి పిల్లల సెక్షన్కి అనేది ఫస్ట్ వెళ్తున్నాము. సో, చాలా ఖాళీగా ఉందండి, అసలు క్రౌడ్ అనేది లేదు, చాలా ఖాళీగా ఉంది. సో, ఫస్ట్ సెక్షన్ వచ్చేసరికి లేడీస్ వచ్చేసింది. ఇక్కడ నుంచి కిడ్స్ అనమాట. లెగ్గింగ్స్ డిఫరెంట్ కలర్స్ అండ్ ఫ్రాక్స్, ఎథిక్స్ వేర్ చాలా బాగున్నాయి, రీజనబుల్ ప్రైస్. సో, తనకు కావాల్సిన డ్రెస్ కూడా తీసేసుకున్నాము. అండ్ రేట్లు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుంది. సో, ఒక్కొక్కటి అలా చూసుకుంటూ వెళ్తున్నాము, రేట్స్ కూడా. సో, ఇదేంటి సాల్వేషన్ది, మా అమ్మాయిది మార్నింగ్ టు ఈవినింగ్ తన రొటీన్. సో, మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. అండ్ మళ్ళీ మన నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. టేక్ కేర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.